ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా కేవలం తన చేతి సైగలతోనే ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. సోషల్ మీడియాలో ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా వందల కోట్లు సంపాదించడం సాధ్యమేనా అంటే సాధ్యమే అని నిరూపించాడు. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక నిరుపేద కుర్రోడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నాడు అనేది ఈ వీడియోలో చూద్దాం. కబేలేం మార్చి 9, 2000 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలోని సెనెగల్ అనే ఒక నిరుపేద దేశంలో జన్మించాడు. ఇతనికి ఒక్క ఏడాది వయసు ఉన్నప్పుడే వీళ్ళ ఫ్యామిలీ బ్రతుకు తెరువు కోసం ఇటలీకి వలస వచ్చింది. ప్రభుత్వం పేద ప్రజల కోసం కట్టించిన పబ్లిక్ హౌసింగ్ క్వార్టర్స్లోనే వీళ్ళ ఫ్యామిలీ చాలా ఏళ్ళు బతికింది. చిన్నప్పటి నుంచి కబీకి చదువు కంటే ఫుట్బాల్ ఆడడం, బాస్కెట్బాల్ ఆడడం అంటేనే చాలా ఇష్టం ఉండేది. చదువు పూర్తి కాగానే ఇల్లు గడవడానికి కబీలేం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఆఖరిగా ఇటలీలోని ఒక చిన్న ఆటోమొబైల్ ఫ్యాక్టరీలో మిషన్ ఆపరేటర్గా జాయిన్ అయ్యాడు. అక్కడ పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడితేనే నెలకు కేవలం కొన్ని వందల యూరోలు మాత్రమే వచ్చేవి. దాంతోనే ఇల్లు నెట్టుకొచ్చేవాడు. కానీ 2020లో వచ్చిన కరోనా కారణంగా ఇతని జీవితం తలకిందులైంది. లాక్డౌన్ వల్ల ఫ్యాక్టరీ మూతపడింది. ఓనర్ కబేలేమని ఉద్యోగం నుంచి తీసేసి చేతిలో ₹1 కూడా లేకుండా రోడ్డును పడేశాడు. ఉద్యోగం పోయి ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు వాళ్ళ నాన్న రోజు వేరే ఉద్యోగం వెతుక్కోమని తిడుతూ ఉండేవాడు. కబేలేం మాత్రం టైంపాస్ కోసం మార్చ్ 2020లో తన మొబైల్లో టిక్టాక్ యాప్ డౌన్లోడ్ చేసి వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. మొదట్లో తను ఇటాలియన్ భాషలో నార్మల్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు చేసేవాడు. కానీ వాటికి పెద్దగా వ్యూస్ వచ్చేవి కావు. ఆ టైంలో కబే ఒక వింతను గమనించాడు. ఇంటర్నెట్లో చాలామంది లైఫ్ హ్యాక్స్ పేరుతో చాలా సింపుల్గా అయిపోయే పనులని చాలా కాంప్లికేట్ చేసి చూపిస్తున్నారు. ఉదాహరణకి ఒక అరటిపండును చేత్తో వలవడానికి బదులు కత్తితో కోయడం. వీటన్నిటికీ రియాక్షన్గా కబేలేం డ్యూయెట్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ లైఫ్ హ్యాక్ వీడియోలని పక్కన పెట్టి తను ఏమీ మాట్లాడకుండా కేవలం ఆ అరటిపండుని చేత్తో వలిసి చూపిస్తూ దీనికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అన్నట్టు మొహం పెట్టి 2 చేతులతో సైగ చేసేవాడు. ఈ సింపుల్ రియాక్షన్ ఇంటర్నెట్ వినియోగదారులకి విపరీతంగా నచ్చింది. జనాలు ఓవర్ యాక్టింగ్ చూసి విసిగిపోయిన టైంలో కబీలేం ఇచ్చిన ఈ కామన్ సెన్స్ రియాక్షన్స్ వరల్డ్ వైడ్గా వైరల్ అయ్యాయి. ఇంగ్లీష్, ఇటాలియన్ అనే భాషా భేదం లేకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అతని కామెడీ అర్థమైంది. దాంట్లో ఈరోజు కబీలేం టిక్టాక్లో 16 కోట్లకు పైగా ఫాలోవర్స్తో ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో 8 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఒకప్పుడు ఫ్యాక్టరీలో నెలకు 50,000 సంపాదించడానికి కష్టపడిన కబే ఈరోజు ఒక్కో షార్ట్ వీడియో లేదా రీల్ పోస్ట్ చేయడానికి కనీసం 6 నుంచి 7 కోట్లు తీసుకుంటున్నాడు. హాలీవుడ్ సూపర్ స్టార్స్ అండ్ ఫుట్బాల్ లెజెండ్స్ కూడా ఇతనితో కలిసి వీడియోలు చేయడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం ఇతని ఆస్తి విలువ 130 కోట్ల పైనే ఉండొచ్చని అంచనా. చూశారుగా బ్రో, మన దగ్గర టాలెంట్, కొత్త ఐడియా ఉంటే దానికి భాష, రూపం, బ్యాక్గ్రౌండ్ ఏది అడ్డం కాదు అని నిరూపించాడు కబేలేం. ఈ సైలెంట్ కింగ్ సక్సెస్ స్టోరీ మీకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ సెలబ్రిటీ బయోగ్రఫీ కావాలో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.